తెలంగాణలో ఎన్నికల్లో రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రివెంజ్ అంటే ఏదో ఫ్యాక్షన్ కక్షలు అనుకున్నారు కాదు, సీట్ల గెలుపులో దెబ్బకు దెబ్బ కొట్టారన్నమాట. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఆ జిల్లాలో బీఆర్ఎస్ 10 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 10 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిచింది. ఇంతకీ అది ఏ జిల్లా, ఎన్ని సీట్లు గెలిచి రివెంజ్ తెలుసుకుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై రివెంజ్ తీర్చుకుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2018లో కాంగ్రెస్ పార్టీని కొట్టిన దెబ్బకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా 2 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచి పరువు నిలబెట్టుకోగా ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ రిపీట్ అయ్యింది. ఈసారి మెజారిటీ సీట్లను కొల్లగొట్టి 10 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను 2 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ రివెంజ్ తీర్చుకుందనే చర్చ సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10 సీట్లను కైవసం చేసుకుంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ఉండగా మిగతా భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన గండ్ర వెంకట్రమణారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ములుగులో గెలిచిన సీతక్క అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు బీఆర్ఎస్ బలం 11 స్థానాలు ఉన్నాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒక్కరే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లాలో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాలను సాధించింది. ఉమ్మడి జిల్లాలో అసాధ్యమనుకున్న స్థానాలను కూడా అలవోకగా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు సాధించింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. జనగామ, స్టేషన్ ఘన్పూర్ మాత్రం బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇక్కడ పోటీ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరూ మంచి మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ బలం 10 స్థానాలకు చేరి బీఆర్ఎస్ బలం 2 స్థానాలకే పరిమితమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ 4 నుంచి 5 స్థానాలైనా దక్కించుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఓడిపోతాయనుకున్న సీట్లను కూడా కాంగ్రెస్ గెలుపొందడంతో రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే కొనసాగింది. ఆ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ గెలిచిన భూపాలపల్లి, ములుగు సెగ్మెంట్లు 2 కూడా ఒకే జిల్లాకు చెందినవి కాగా ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలు కూడా ఒకే జిల్లాకు చెందినవి. దీంతో 2 ఎన్నికల మధ్య ఒకే రకమైన పోలిక ఉండడంతో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి దెబ్బ కొట్టిందనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా జరుగుతోంది.